వెల్కమ్ టు ఫినాకిల్ ట్యూషన్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో మిక్చర్ టైప్స్ అయినటువంటి ట్రూ సొల్యూషన్స్, కొలాయిడ్స్ అండ్ సస్పెన్షన్స్ గురించి. మిక్చర్ టైప్స్, మిక్చర్స్ అనేటువంటివి టూ టైప్స్ గా ఉంటాయి. హోమోజీనియస్ మిక్చర్స్, హెటెరోజీనియస్ మిక్చర్. హోమో అనగా సింగిల్ ఫేజ్ ఉంటుంది, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. హెటెరో అనగా మల్టిపుల్ ఫేజ్ ఉంటాయి, అంటే ఒకటి కంటే ఎక్కువ ఫేజెస్ చూపిస్తూ ఉంటాయి. నాట్ యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటే మిక్చర్స్ అని చెబుతాము. ఈ మిక్చర్స్ లో హోమోజీనియస్ మిక్చర్స్ నే సొల్యూషన్ అని చెబుతాము. సొల్యూషన్ అంటే డిజాల్వ్ అవుతుంది. హెటెరోజీనియస్ మిక్చర్స్ అంటే నాట్ డిజాల్వ్ అవుతుంది. డిజాల్వ్ అయితే సొల్యూషన్ అని, నాట్ డిజాల్వ్ అయితే మిక్చర్ అని చెబుతాము. సొల్యూషన్స్ లో ఓన్లీ హోమోజీనియస్ మిక్చర్స్ ఫామ్ అవుతాయి. మిక్చర్స్ లో హోమో, హెటెరో టూ టైప్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ మిక్చర్స్ టైప్స్ లో సొల్యూషన్స్, ట్రూ సొల్యూషన్స్, కొల్లాయిడల్ సొల్యూషన్స్, సస్పెన్షన్స్ అని చెబుతాము. సొల్యూషన్స్, ట్రూ సొల్యూషన్స్ అంటే సేమ్ మీనింగే వస్తుంది, బట్ స్మాల్ డిఫరెన్స్ ఏంటి అంటే ట్రూ సొల్యూషన్స్, సొల్యూషన్స్ అని టర్మినాలజీ మాట్లాడుకునేటప్పుడు ట్రూ సొల్యూషన్స్ అన్నప్పుడు పార్టికల్ సైజ్ బేస్ చేసుకొని మాట్లాడతాము. సొల్యూషన్స్ అంటే డిజాల్వ్ అయిపోతే, కంప్లీట్లీ డిజాల్వ్ అయిపోయింది అంటే దాని సొల్యూషన్స్ అని చెబుతాము. సో సొల్యూషన్స్ అంటే డెఫినేషన్ ఆల్రెడీ చెప్పాము, మళ్ళీ ఒకసారి చూడండి. ఏ హోమోజీనియస్ మిక్చర్ వేర్ వన్ సబ్స్టెన్సెస్ dissolves completely in another solvent is called as solution. True solutions అంటే homogeneous mixture where solute particles are so small, they are invisible even under a microscope. పార్టికల్ సైజ్ అనేటువంటిది సో స్మాల్ ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే లెస్ దాన్ 1 నానోమీటర్ పార్టికల్ సైజ్. కొల్లాయిడల్ సొల్యూషన్స్ అంటే ఏ హెటెరోజీనియస్ మిక్చర్ విత్ పార్టికల్స్ లార్జర్ దాన్ ట్రూ సొల్యూషన్స్ బట్ స్మాలర్ దాన్ సస్పెన్షన్స్. కొల్లాయిడల్ సొల్యూషన్స్ అంటే 1 నుంచి 1000 నానోమీటర్ పార్టికల్ సైజ్ ఉంటే కొల్లాయిడల్ సొల్యూషన్స్ అని చెప్తాము. సస్పెన్షన్స్ అనగా ఏ హెటెరోజీనియస్ మిక్చర్ విత్ లార్జర్ పార్టికల్స్ దట్ సెటిల్ అవుట్ ఓవర్ టైమ్. లార్జర్ పార్టికల్స్ అంటే గ్రేటర్ దాన్ 1000 నానోమీటర్ ఉంటుంది. సో డిఫరెన్స్ ఏం చెప్తున్నా, లెస్ దాన్ 1 నానోమీటర్ ఉంటే ట్రూ సొల్యూషన్స్ అని, 1 to 1000 నానోమీటర్ పార్టికల్ సైజ్ ఉంటే కొల్లాయిడల్ సొల్యూషన్స్ అని, గ్రేటర్ దాన్ 1000 నానోమీటర్ ఉంటే సస్పెన్షన్స్ అని చెబుతాము. మైక్రోస్కోప్ తో చూసినా కూడా ఈ పార్టికల్స్ అనేటువంటివి కనపరావు, దాన్ని ట్రూ సొల్యూషన్స్ అని చెప్తాము. మైక్రోస్కోప్ తో చూస్తే పార్టికల్స్ అనేటువంటివి విజిబిలిటీ ఉంటాయి. కొల్లాయిడ్ సొల్యూషన్, సస్పెన్షన్స్ లో కొల్లాయిడ్స్ కి సస్పెన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే పార్టికల్ సైజు 1 to 1000 నానోమీటర్ ఉంటుంది. పార్టికల్ సైజు సస్పెన్షన్స్ లో గ్రేటర్ దెన్ 1000 నానోమీటర్ ఉంటుంది, అంటే మోర్ డెన్సిటీ ఉంటుంది. ఓవర్ టైం అలా పెట్టేస్తే సెటిల్ డౌన్ అయిపోతాయి పార్టికల్స్ అన్ని కూడా. కొల్లాయిడ్స్ లో నాట్ సెటిల్ డౌన్ అనేటువంటిది జరగదు. 1 by 1 ట్రూ సొల్యూషన్స్. వాట్ ఆర్ ట్రూ సొల్యూషన్స్? సొల్యూషన్స్ అంటే సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ ఉంటుంది. లెస్ క్వాంటిటీ ఉంటే సొల్యూట్ అని, మోర్ క్వాంటిటీ ఉంటే సాల్వెంట్ అని చెబుతాము. ట్రూ సొల్యూషన్స్ అంటే యూనిఫామ్ కాంపోజిషన్ ఉండాలి, ఇన్విజిబుల్ పార్టికల్స్ అయి ఉంటాయి, స్టేబుల్ మిక్చర్ నేచర్ వస్తుంది, నాట్ ఫిల్టరబుల్ ఉంటుంది. యూనిఫామ్ కాంపోజిషన్ అంటే కాపర్ సల్ఫేట్ ని వాటర్ లో వేస్తే డిజాల్వ్ అయిపోతుంది, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఫామ్ అయ్యింది అని చెబుతాం. కాపర్ సల్ఫేట్ సాలిడ్, వాటర్ వచ్చేసి లిక్విడ్, ఫైనల్ స్టేట్ వచ్చేసి లిక్విడ్ స్టేట్ వచ్చింది, సింగిల్ ఫేజ్ అనేటువంటిది వచ్చింది. దీన్ని హోమోజీనియస్ మిక్చర్ అని చెబుతాము. యూనిఫామ్ కాంపోజిషన్ అంటే ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్. టాప్ లేయర్ లో చూసుకొని దాన్ని ఎగ్జామిన్ చేస్తే కాపర్ సల్ఫేట్ నేచర్ ఉంటుంది, మిడ్ పోర్షన్ లో చూస్తే కాపర్ సల్ఫేట్ నేచర్ ఉంటుంది, బాటమ్ పోర్షన్ లో చూసుకుంటే కాపర్ సల్ఫేట్ నేచర్ ఉంటుంది. ఇలా కాపర్ సల్ఫేట్ అనే సొల్యూట్ వాటర్ అంతా కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరిగి ఉంటుంది. దీన్నే యూనిఫామ్ కాంపోజిషన్ అని చెబుతాము.
ఇన్విజిబుల్ పార్టికల్స్. ఇక్కడ కాపర్ సల్ఫేట్ అనేటువంటి పార్టికల్స్, సాలిడ్ పార్టికల్స్ మైక్రోస్కోప్ తో జూమ్ చేసి చూసామనుకోండి అవి మనకి కనిపించవు, నాట్ విజిబుల్. అలా విజిబుల్ కాకోకుండా ఉంటాయి ట్రూ సొల్యూషన్స్ లో. నెక్స్ట్ వన్, స్టేబుల్ మిక్చర్. ఓవర్ టైం అలా ఉంచితే సెటిల్ డౌన్ అవ్వవు, దీన్నే స్టెబిలిటీ నేచర్ అని చెబుతాము. నాన్ ఫిల్టరబుల్. ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకొని ఫిల్టరేషన్ చేస్తే CuSO4 సాలిడ్ గా, వాటర్ లిక్విడ్ గా సపరేషన్ చేయలేము. నాట్ ఫిల్టరబుల్ నేచర్ ఉంటుంది ట్రూ సొల్యూషన్స్ కి. సో దిస్ ఈస్ అబౌట్ ట్రూ సొల్యూషన్స్. అప్లికేషన్స్ ఆఫ్ ట్రూ సొల్యూషన్. ఈ ట్రూ సొల్యూషన్స్ ను ప్రిపరేషన్ చేయడం ద్వారా అప్లికేషన్స్ అనేటువంటివి ఏమున్నాయి, యూజెస్ అనేటువంటివి ఏమున్నాయి ఒకసారి చెక్ చేస్తే, ఫుడ్ అండ్ బ్రివరేజెస్ ఇండస్ట్రీలో చెక్ చేస్తే కోకో కోలా కానీ, కూల్ డ్రింక్స్ కానీ బివరేజెస్ కేటగిరీ కిందకి వస్తాయి. వీటిలో షుగర్ అనేటువంటిది వాటర్ లో డిజాల్వ్ అయి ఉంటుంది. ఇలా మనకి బివరేజెస్ ఫామ్ అవుతాయి. ఈ నేచర్ నే ట్రూ సొల్యూషన్ నేచర్ అని చెప్తాము. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. ఆ పెద్దవాళ్ళు మెడిసిన్ వేసుకోవాలి అంటే మనల్ని పిలుస్తుంటారు, అమ్మా ఒక గ్లాస్ వాటర్ ఇస్తావా, మెడిసిన్ వేసుకోవాలి అని. ఆ మెడిసిన్ ను వాటర్ లో వేస్తే డిజాల్వ్ అయిపోతుంది. సో డ్రగ్స్, మెడిసిన్స్ ని కెమిస్ట్రీ టర్మినాలజీలో డ్రగ్స్ అని చెబుతాము. డ్రగ్స్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఆల్కహాల్ అనేటువంటిది వాటర్ లో డిజాల్వ్ అవుతుంది. ఇటువంటి మెడికల్ ఇండస్ట్రీలో ట్రూ సొల్యూషన్స్ ని ఫామ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్, క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీ. డిటర్జెంట్స్ గాని, డిస్ఇన్ఫెక్షన్స్ ను చంపడానికి యూజ్ చేసేటువంటి ఫినాల్స్ ఇటువంటివి వాటర్ లో వేస్తే డిజాల్వ్ అయిపోతాయి. సో ఇటువంటి అప్లికేషన్స్ అనేటువంటివి ట్రూ సొల్యూషన్స్ ద్వారా చూస్తూ ఉంటాము మన ఎవ్రీడే లైఫ్ లో. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.